హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మన దగ్గర ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రాహుల్ రెడ్డి గారు. నమస్తే రాహుల్ రెడ్డి గారు. నమస్కారం లక్ష్మి గారు. మనం ఇప్పటివరకే చాలా ఎపిసోడ్స్ చేసాం కదా, ఈ వీసా మీద దీని మీద. అలాగే ఈరోజు ఒక కొత్త టాపిక్ మాట్లాడుకుందాం. అదేంటంటే వీసా రిజెక్ట్ అయిపోతుంది. దానికి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది? అలా రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నాం అంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఎగ్జామ్కు ప్రిపేర్ కాకపోతే ఫెయిల్ అవుతాం అన్నట్టు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వీళ్ళు వీసా పోయేటప్పుడు ఆ వీసా కోసం వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోవాలండి. ప్రిపేర్ కాకపోతే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది మొదలే తెలుసుకోవాలి. కొన్ని వీసాలకు కరెక్ట్ ఎలిజిబిలిటీ లేదనుకోండి, మీకు ఆ వీసా కంపల్సరీ రిజెక్ట్ అయ్యింది. కొన్ని ఎట్లుంటాయంటే ఆ వీసా ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ పోయే ముందు ఫస్ట్ మనం ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్లో అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి. హాల్ టికెట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. హాల్ టికెట్ తీసుకుపోయిన తర్వాత ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కావాలి. హాల్ టికెట్ తీసుకోగానే మనం ఎగ్జామ్ పోయి ఎగ్జామ్లో కూర్చొని ఎగ్జామ్ పాస్ కాం కదా, అలాగనే వీసా కూడా అంత సీరియస్గా తీసుకొని దానికి ప్రిపేర్ కావాలన్నట్టు. వీసాకు చాలా వీసా రిజెక్షన్స్ ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ కానందుకే రిజెక్ట్ అవుతాయి. కొన్ని టెక్నికల్గా వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి రిజెక్ట్ అవుతాయి, కానీ చాలా మటుకు ప్రిపేర్ కానందుకే రిజెక్ట్ అవుతాయి అండి. సో అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇదంతా? ఫస్ట్ ఆన్లైన్లో DS-160 అని ఒక ఫామ్ ఫిల్ చేస్తారండి. అది ఫిల్ చేసుకొని అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుంటారన్నట్టు. అపాయింట్మెంట్ షెడ్యూల్ అంటే వీసా పట్టి ఒకటి B1 కానీ F1 కానీ H1 కానీ. ఫర్ ఎగ్జాంపుల్ B1 B2కు మీకు ఏం ఇన్విటేషన్ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు B1 B2. F1కు మీకు I-20 అంటే కాలేజ్ నుంచి I-20 వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని మీరు వీసా అప్లికేషన్కు DS-160 ఫిల్ చేసి వీసా అపాయింట్మెంట్ తీసుకుంటారు. H1 అయితేనేమో H1 అప్రూవ్ అయిన తర్వాత ఆ H1 నెంబర్ పెట్టేసి ఆ H1 అప్లికేషన్ కోసం మీరు అప్లై చేసుకుంటారు. అట్లా ప్రతి వీసాకు కూడా ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. B1 B2కి ఏమో ఏం అవసరం లేదు. F1కి ఏమో I-20 రావాలి యూనివర్సిటీస్ నుంచి. H1 L1 కానీ అప్రూవల్స్ మొదలై USAS నుంచి వచ్చిన తర్వాత కొన్ని వాటిని పెట్టి వీసా అప్లికేషన్. కొన్ని L1కు అప్రూవల్ అవసరం లేదన్నట్టు, ప్రీ అప్రూవల్ ఉంటాయి అన్నట్టు. అటువంటి వీసా కూడా ఉంటాయి అన్నట్టు. ప్రతి వీసాకు ఒక్కో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీ ఎగ్జామ్కు ఒక తీరు ఉంటుంది, ఫిజిక్స్ ఎగ్జామ్కు ఒక తీరు ఉంటుంది, బయాలజీ ఎగ్జామ్కు ఒక తీరు ఉంటుంది. సో ఆ తీరుగా ప్రతి వీసాకు ప్రిపరేషన్ డిఫరెంట్ ఉండాలన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ DS-160 ఉంది కదా. అవునండి. ఈ DS-160 అది అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పు చెప్పేస్తున్నారు. అంటే DS-160లో ఉన్నది వీళ్ళు చెప్పేది రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అలా మ్యాచ్ అవ్వకపోవడం వల్లే ఎక్కువగా రిజెక్ట్ అవుతుంది అని అంటున్నారు కదా. ఒక రీజన్ అది. అసలు దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? అది ఫస్ట్ DS-160 అన్నది చాలా మంది ఏం చేస్తానంటే ఏజెంట్ల దగ్గర పోతారు అన్నట్టు. ఆ ఏజెంట్లను ఫిల్ చేయమంటే వాడు ఏం ఫిల్ చేస్తాడో వీళ్ళకి తెలియదు. అది మెయిన్ ప్రాబ్లం అన్నట్టు. వీళ్ళు ఫిల్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే DS-160 చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు అక్కడ, ఏది మీ తమ్ముడు కానీ, అక్క కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, కొడుకులు కానీ, పిల్లలు కానీ అక్కడ ఉన్నారా, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్, మీ శాలరీ ఎంత ఇక్కడ, మీ యొక్క జాబ్ ఎక్కడ, మీరు రిటైర్ అయినరా, మీరు ఎక్కడ అడ్రస్ ఉంటారు, అవన్నీ ఒక పాస్ట్ 10 yearsలో మీరు ఏ కంట్రీస్కి పోయి వచ్చిండ్రో అన్ని ఇన్ఫర్మేషన్ అన్నీ ఫిల్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలియదు కదా, ఎవరి దగ్గర పోయి వాళ్ళ దగ్గర చేయించుకుందాం, వానికి 500 600 ఇస్తే వాడే ఫిల్ చేస్తారంటే వాడు ఏం ఫిల్ చేస్తుండే వీళ్ళకి తెలియదు. అక్కడ పోయిన తర్వాత కౌన్సిల్ ఆఫీసర్ ఒక క్వశ్చన్ అడిగితే ఇంకొక ఆన్సర్ చెప్పాడు. కౌన్సిల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, DS-160 కంపల్సరీ చూస్తారు వాళ్ళు. సో నేనేం చెప్తా అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కానీ మీ పిల్లలతో కూడా కూర్చొని ఫోన్లో ఉండి ఫిల్అప్ చేయండి. ఎందుకంటే మీ కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే మీ పిల్లలతోటి ఆన్లైన్లో పెట్టుకొని వాళ్ళతోటి ఫిల్అప్ చేయండి. అంతేగాని ఏజెంట్స్ దగ్గర పోయి ఫిల్అప్ చేసినంటే వాడు ఏం ఫిల్ చేస్తారో మనకు తెలియదు. ఇంకోటి, ఎప్పుడు కూడా DS-160ని దాన్ని ప్రింట్ చేసి దగ్గర పెట్టుకోండి. ఇంకోటి, ప్రింట్ చేసి PDF చేసి మీ ఈమెయిల్కే మీరు పంపించుకోండి. ఎందుకంటే లేటర్ ఆన్ ఈ పేపర్ ఎక్కడ పోయింది అనుకోండి, మీరు ఎతికి తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఈ DS-160 అన్నది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది మొత్తం మీరు ఒకవేళ F1కి అప్లై చేసిన అనుకోండి, ఆ తర్వాత మీరు H1 పోయినప్పుడు, ఆ తర్వాత మీరు గ్రీన్ కార్డ్ పోయినప్పుడు, అప్పటిదాకా మీరు సిటిజన్షిప్ పోయినప్పుడు కూడా ఈ హిస్టరీ మొత్తం ఉంటుంది అన్నట్టు. ఏది DS-160 అన్నది. దాని చాలా మంది 90% ఆఫ్ ద పీపుల్ కానీ 95% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, ఆ రికార్డే పెట్టుకోరు. వాళ్ళు అప్పుడేం ఫిల్ చేసారో తెలియదు. ఫస్ట్ టైం ఏం ఫిల్ చేస్తాడు, ABC కంపెనీకి పనిచేసిన అని చెప్తాడు. సెకండ్ టైం పోయినప్పుడు ఏం చెప్తాడు, వాడు ABC కంపెనీ కాదు XYZ కంపెనీ పనిచేసిన అని చెప్తాడు. అప్పుడప్పుడు నేమ్లో వేరియేషన్స్ వచ్చినా కూడా వాళ్ళకి డౌట్స్ వస్తాయి. అప్పుడప్పుడు ABC కంపెనీ అనేది XYZ కంపెనీగా మారవచ్చు కదా.
మారినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ టైం DS-160 పెట్టినప్పుడు XYZ కంపెనీ ప్రీవియస్లీ నోన్ యాజ్ ABC కంపెనీ పెట్టాలి. ఈ డీటెయిల్స్ అని ఫస్ట్ ఏంటంటే DS-160ని ప్రింట్ చేసుకోవాలి, సొంతంగా ఫిల్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ సొంతంగా ఫిల్ చేసుకోకపోయినా అట్లీస్ట్ దాన్నైనా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ సొంతంగా ఫిల్ చేయకపోయినా ఒక ఏజెంట్ ఫిల్ చేసినా కూడా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని అందులో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, అందులో ఏమైనా తప్పు ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. వానికి ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమని చెప్పకండి. మీరు వేరే వాళ్ళకన్నా మీరు రిలేటివ్స్కో ఫ్రెండ్స్కో కొన్ని ఇచ్చి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. తప్పితే వాని మీద మాత్రం కంప్లీట్ రిలే అయితే కష్టమైతే మీకు. సరే I-20 ఏంటి సార్ మరి? I-20 అన్నది మొత్తం ఇప్పుడు కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది కదండి, ఏది యూఎస్లో కాలేజ్ అడ్మిషన్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు I-20 అన్నది ఒకటి ఇష్యూ చేస్తారు అన్నట్టు. ఆ I-20 ఇష్యూ చేయడానికి ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఎబిలిటీ అన్ని చూపెట్టుకున్న తర్వాత ఒక I-20 అన్నది వాళ్ళు ఇష్యూ చేస్తారు. I-20 ఇష్యూ చేసినప్పుడు ఏంటంటే ఆ I-20 బేసిస్లో ఒక సివిస్ నెంబర్ అని ఉంటుంది అన్నట్టు. వీళ్ళు కొంత ఫీజు కట్టాలి దానికి, ఏది ఆ I-20కి కట్టినప్పుడు ఇమిగ్రేషన్లో రిజిస్టర్ అవుతుంది వీళ్ళ పేరు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు సో అండ్ సో డేట్ ఆఫ్ బర్త్, సో అండ్ సో కంట్రీ, సో అండ్ సో అడ్రస్, అవన్నీ రిజిస్టర్ అవుతాయి అన్నట్టు. అక్కడ ఆ సివిస్ ఫీజు కట్టిన తర్వాత ఆ సివిస్ నెంబర్ పట్టి ఇక్కడ తీసుకొని వీసా అప్లై చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కౌన్సిలేట్లో జనరేట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ సివిస్ ఫీజు కట్టింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇమిగ్రేషన్లో రిజిస్టర్ అయింది కాబట్టి ఇక్కడ కౌన్సిలేట్ వాళ్ళకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అబ్బాయికి సో అండ్ సో యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది కాబట్టి ఇతను అప్లై చేస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నది అది I-20 అన్నట్టు. అది ఎవ్రీ స్టూడెంట్ అండి, ఏ F1 స్టూడెంట్ కానీ యుఎస్ పోవాలంటే సివిస్లో రిజిస్టర్ చేసుకొని I-20 అన్నది రావడం కంపల్సరీ. అది వచ్చిన తర్వాతనే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అయితే ఎన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి I-20 ఇష్యూ చేసే కాలేజెస్లో యూఎస్లో? దాదాపుగా 3,000 కాలేజీలు ఉన్నాయి. 3,000 కాలేజీలు ఫారెన్ స్టూడెంట్స్కు I-20 ఇచ్చే ఛాన్స్ ఉందన్నట్టు. సో ఇంకా ఇవి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ ఫామ్ ఫిల్అప్ చేయడం కాకుండా ఫామ్ ఫిల్అప్ ఇవన్నీ హాల్ టికెట్ అండి. మీకు హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పోవాలి. ఎగ్జామ్ పోయినప్పుడు ఫస్ట్ మీకు అర్థం చేసుకునే లేదంటే మీరు పోయేది ఫిజిక్స్ ఎగ్జామా, మ్యాథమెటిక్స్ ఎగ్జామా, కెమిస్ట్రీ ఎగ్జామా మొదలు కనుక్కోవాలి. మీరు ఫిజిక్స్ ఎగ్జామ్ పోయినప్పుడు కెమిస్ట్రీ మొత్తం చదువుకుని పోయిన అనుకోండి ఖతం అవుతారు అక్కడ. సో ప్రతి వీసాకు రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. F1కు డిఫరెంట్, B2కు డిఫరెంట్, H4కు డిఫరెంట్, H1కు డిఫరెంట్, L1కు డిఫరెంట్. అంటే ఇవన్నీ సపరేట్ సబ్జెక్ట్స్ మాదిరి ట్రీట్ చేయాలి మీరు. F1కు B2కు కొన్ని కామన్ ఉంటాయి. ఓకే, అట్లా ఫిజిక్స్ అన్నిట్లో కామన్ ఉంటుంది కదా కొద్దిగా, అట్లా ఈ F1కును B2 కొన్ని కామన్ ఉంటాయి కానీ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అందులో. సో ప్రతి ఎగ్జామ్కు పోయినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, ఫిజిక్స్ పోయినప్పుడు ఫిజిక్స్ మొత్తం చదువుకొని పోతారు, కెమిస్ట్రీ పోయినప్పుడు కెమిస్ట్రీ చదువుకొని పోవాలి. కానీ ఫిజిక్స్ ఎగ్జామ్ అప్పుడు బయాలజీ చదువుకొని పోయిన అనుకోండి ఆడ ఉబ్లేసి వదలైపోతారు. దానికోసం ఏం చేయాలంటే F1 వీసాకున్న రూల్స్ ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనుకకు వచ్చేటట్టు మీరు మీ దేశం వచ్చే ప్రొవిజన్స్ మీరు వాళ్ళకి సాటిస్ఫై చేయాలన్నట్టు. ఎవరికి? కౌన్సిలేట్కి. అంటే మళ్ళీ మనం రిటర్న్ వచ్చిన తర్వాత ఒప్పించాలన్నట. అయితే నార్మల్గా ఏంటంటే క్రిమినల్ లాలో రూల్స్ ఏముంటుంది, మనం అక్యూజ్డ్ అన్నది పర్సన్ ఈస్ అక్యూజ్డ్ అంటారు కదా, అక్యూజ్డ్ అన్నప్పుడు అతను అప్పుడు దట్ మీన్స్ దట్ హీ హాజ్ నాట్ కమిటెడ్. ఇందులో స్టూడెంట్ వీసాల B2 ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంటెన్షన్ ఉంది యూఎస్లో పోయి సెటిల్ చేయడానికని వాళ్ళు ప్రెజ్యూమ్ చేసుకుంటారు. మన దగ్గర నార్మల్ క్రిమినల్ యు ఆర్ ప్రెజ్యూమ్ టు బి ఇన్నోసెంట్ అంటిల్ కన్విక్టెడ్. ఇక్కడ అట్లా కాదు, యు ఆర్ గిల్టీ అంటిల్ యూ ప్రూవ్ ఇట్ అదర్వైజ్. ఏది? F1కు B2కు ఈ రూల్స్ ఉన్నాయన్నట్టు. ఏది? మీరు ఆల్రెడీ పోయి అక్కడ సెట్ అవుతారని. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ మీద డ్యూటీ ఉంది. ఏమని? నేను అక్కడ పోయి చదువుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెనక్కి వచ్చేస్తా, నాకు రాస్తుంది, నాకు జాబ్ ఉన్నది, నాకు ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇండియా ఎకానమీ 7% 10% తోటి జీడిపి పెరుగుతుంది కాబట్టి నాకు ఇక్కడ రావాలని ఇంట్రెస్ట్ ఉంది అన్నది వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు F1లో కానీ B2లో కానీ 95% ఆఫ్ ద రిజెక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే 100 మందికి రిజెక్ట్ చేస్తే 95% మందిని ఓన్లీ 1 రీజన్ తోటి రిజెక్ట్ చేస్తారు. ఏమని? నువ్వు అక్కడ పోయి అక్కడనే సెటిల్ అవుతావు, నువ్వు వెనుకకు రావని రిజెక్ట్ చేస్తారు.
95%. సో దాన్ని ఎలిమినేట్ చేయాలంటే మీరు ప్రిపేర్ చేసుకోవాలి మెంటల్గా. ఏంది దానికి ఏం సాటిస్ఫై అవుతారు? ఆస్తులు చూపెడితే సాటిస్ఫై అవుతారా? ఆస్తులు తీసుకొని పేపర్ వాడెక్కడ చూస్తుండే ఆ 30 సెకండ్ల 60 సెకండ్ల. అవును, ఇంకోటి ఆ ఆస్తుల పేపర్లు చూస్తే మేము లాయర్లకి మాకే అర్థం కాదు ఏమైనా ఆస్తి అనేది ఎక్కడనో. ఇక్కడ 10 రిజిస్ట్రేషన్లు అవుతాయి, 20 రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఆ కౌన్సిలర్కి మనకు అర్థమైద్దా? కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి కొన్ని చూసుకుంటారు, B2 అటువంటి వాటికి. తర్వాత మీ యొక్క డ్రెస్సింగ్, మీరు కొంచెం మాట్లాడే తీరు, మీరు ముఖం పెట్టి మాట్లాడుతుండ్రా లేరా, అవన్నీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అయినా చూస్తారు వాళ్ళు. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూస్తే ఏముండదండి, ఇక్కడ లాయర్లకే అర్థం కాదు అసలు ఈ ప్రాపర్టీ నా పేరు మీద ఉందో మీ పేరు మీద ఉందో 10 మంది పేరు మీద అర్థం కాదు. వానికి ఏం అర్థమవుతుంది ప్రాపర్టీ డాక్యుమెంట్స్? మీ కాన్ఫిడెన్స్ కోసం మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకుపోండి, కానీ కౌన్సిలేట్ అవి చూడరు, అవి చూసి వీసాలు ఇవ్వరు. సో మీ కాన్ఫిడెన్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. మీ డ్రెస్సింగ్, మీరు కళ్ళల్లో చూసి మాట్లాడుతానరా, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, స్టూడెంట్ వీసా పోయినప్పుడు మంచి కాలేజీలోకి పోతే, ఇప్పుడు ఏలు, హార్వర్డ్, ప్రిన్స్టన్ పోయిన అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు, 99% ఇచ్చేస్తారండి. మీరేదో నాట్ సో గుడ్ యూనివర్సిటీస్ పోయినా అనుకోండి, అప్పుడు స్క్రూటినీ ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే, ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఫిజిక్స్ టెస్ట్ అయినప్పుడు ఫిజిక్స్కు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే H1Bకి డిఫరెంట్ అన్నట్టు. H1B నేనేమన్నా 95% ఆఫ్ ద B2s అండ్ F1s ఆర్ రిజెక్టెడ్ ఫర్ వాట్ రీజన్? బికాస్ మీరు అక్కడ పోయి సెటిల్ అవుతారని రిజెక్ట్ అవుతాయి. అయితే ఒకవేళ H1కు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే 0% ఛాన్స్, మీరు సెటిల్ అవుతారని రిజెక్ట్ అయ్యటానికి 0% ఛాన్స్. దాంట్లో క్లియర్గా రూల్ ఉందండి H1లా. ఒకవేళ మీ ఇంటెన్షన్ అక్కడ పోయి సెటిల్ అవుదామనుకున్నా కూడా వాళ్ళు H1 రిజెక్ట్ చేయరాదు. అదే రూల్ H4కు ఉంది, అదే రూల్ L1 L2 కూడా ఉంది అన్నట్టు. సో అందుకోసం ఏమంటానంటే, F1 అన్నది ఫిజిక్స్, తర్వాత ఈ H1 అన్నది రూల్ వేరు, ఇది కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ వేరే, L1 వేరే ఉంటుంది బయాలజీ. సో ఇక్కడ పోయినప్పుడు ఆ పర్టికులర్ వీసా గురించి మీరు డీటెయిల్గా చేసుకొని దానికి ప్రిపేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ H1 పోయినప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే H1B పెటిషన్, ఏదైతే మీకోసం H1B అప్లై చేసినరో USCIS ఇమిగ్రేషన్కు, ఫస్ట్ అది చదువుకోవాలి. అందులో ఏముంటుంది, మీరు పోయి పనిచేసేది ఎండ్ క్లయింట్ పెప్సీ అని చెప్తాడు. వాళ్ళని అడుగుతారు, అరే బాబు నువ్వు అక్కడ పోయి ఎక్కడ పని చేస్తావురా అంటే, నేను పోయి AT&T పని చేసినా అనుకోండి, మరి అదేం పెప్సీ అని చెప్తాను, అక్కడ ఖతం, వీసా రిజెక్ట్. సో ఇవన్నీ డీటెయిల్స్ మొదలు ప్రిపేర్ అయిపోతే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని చేసినా కూడా రిజెక్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ ఇవన్నీ ప్రిపేర్ అయితే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఇవి బేసిక్, రైట్. ఇది బేసిక్ అంటే ప్రతి ఒక్క వీసా స్టేటస్కు డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. మనం లాస్ట్ టైం కవర్ చేసాం కదండి, ఎన్ని వీసాలు ఉన్నాయి, ABCDEFGHIJMLMNOPQRSTU వీసా అనుకున్నాయి. మళ్ళీ అందులో ఒక్కొక్క దాంట్లో సబ్ కేటగిరీ ఉంటుంది, A1 A2 డిఫరెంట్, B1 B2 డిఫరెంట్ ఉంటుంది, C1 C2. H1లో కూడా 3, H1B H2 H3, ఇవన్నీ డిఫరెంట్ వీసాస్. సో మీరు ఏది ప్రిపేర్ అయినా కూడా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మీరు స్టడీ చేసుకొని, ఆ వీసాకు ఏం రిక్వైర్మెంట్స్ చూసుకొని, మీకు ఏదైనా H1B పిటిషన్ కానీ ఏదైనా పిటిషన్ ఫైల్ చేస్తే ఆ పిటిషన్ అవన్నీ రిక్వైర్మెంట్స్ మీరు మొదలే చూసుకొని చదువుకొని పోతే బెటర్ ఉంటుంది. F1 పోయింది అనుకోండి, ఎక్కడ పోయి చదువుకుంటా బాబు అంటే, వీనికి వచ్చింది అడ్మిషన్ బోస్టన్ అడ్మిషన్, నేను పోయి కాలిఫోర్నియా పోయి చదువుకుంటా అనుకోండి, రిజెక్ట్ చేస్తారు వాడు. మనకు వచ్చింది అడ్మిషన్ బాస్టన్కు కాలిఫోర్నియాకి ఎంత దూరం ఉంది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కొద్దిగా డబుల్ డిస్టెన్స్ కానీ ఎక్కువ ఉంటుంది అంతే. వీనికి అంత మాత్రం జ్ఞానం లేనప్పుడు రిజెక్ట్ చేస్తారు. సో ఎక్కడికి పోతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, బోస్టన్లో ఎక్కడ ఉంటావు, అవన్నీ డీటెయిల్స్ మొదలు స్టడీ చేసుకోవాలి వీళ్ళు. దాట్ ఈస్ ద మేజర్ ల్యాకింగ్, ఇది మనకు రిజెక్ట్ అయ్యే దాంట్లో. సరే, ఇప్పుడు కామన్గా ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది ఏంటంటే, ఆయన లైక్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అడిగే క్వశ్చన్ కి సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాలా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఆల్వేస్ సింగిల్ వర్డ్, yes no ఆన్సర్. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ కి yes no అని ఆన్సర్ కనుక చెప్పగలిగితే మీరు ఫస్ట్ ఆన్సర్ yes no అని చెప్పాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి, మొదలే ఎక్కడ పోయి ఉంటావు నువ్వు అక్కడ అంటే బోస్టన్ అని చెప్పండి ఫస్ట్. అట్లా కాదు, నేను మొదలు పోయి మా అత్త మామ ఇంట్లో పోయి కాలిఫోర్నియాలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని వీడు ఏం చెప్తాడో వాళ్ళకి అర్థం కాదు, వీసా రిజెక్టెడ్. సో ఆ అత్త మామ ఇంటికి నువ్వు ఏది వారం కదా, నువ్వు ఉండేది బాస్టన్ కదా, చక్కగా పోయి ఎక్కడ పోయి ఉంటావు అక్కడ అంటే బాస్టన్ అని చెప్పాలి ఫస్ట్. సో ఈ ప్రిపేర్ కావాలి, మా అత్త మామ అక్కడ ఉంటారండి, అక్కడ ఎయిర్ప్లేన్లో కొనుక్కొని టికెట్ కొనుక్కొని మొదలు అక్కడ పోయి ఈ కాకమ్మ కథలు అంటే కథం అయిపోద్ది, వీసా రిజెక్ట్ అయిపోద్ది. సింగిల్ వర్డ్ ఆన్సర్, వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్టే, బాస్టన్, అంతే సింపుల్.
ఇప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కదా. అంత అంత అవసరం అంటే ఇప్పుడు యాక్సెంట్లో డిఫరెంట్ ఉంటుందండి. ఇండియన్ యాక్సెంట్ విల్ బి డిఫరెంట్ దెన్ దట్ ఆఫ్ యుఎస్ యాక్సెంట్. నార్మల్ కౌన్సిల్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవ్రీ డే ఇండియన్స్తో డీల్ చేస్తారు కాబట్టి పెద్ద యాక్సెంట్ ప్రాబ్లం రాదు మన వాళ్ళకు. ఏది స్టూడెంట్ వీసా, H1B వీసా వీళ్ళందరికీ నార్మల్గా అందరికి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి నేనైతే ఇంత మటుకు యాక్సెంట్ కానీ ఇంగ్లీష్ రిజెక్షన్ కానీ ఎప్పుడు నేను చూడలేదు. ఇంకోటి ఏంటంటే B2 వీసా ఉంటారు కదండి, పెద్దోళ్ళు, తాతలు, అత్తమ్మలు, యూనో మమ్మీ డాడీ పోతా అంటారు కదా, వాళ్ళకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే మాత్రం వాళ్ళు చెప్పొచ్చు మాకు ఇంగ్లీష్ రాదంటే. చాలా మంది కౌన్సిల్ ఆఫీసర్ టూటిమూటి తెలుగు మాట్లాడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఓకే. లేదన్నా కూడా ఓ ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు వాళ్ళు పక్కన, మీరేం మాట్లాడేదో ట్రాన్స్లేట్ చెప్పమని చెప్తారు. ఒకవేళ మీరు వెరీ అన్కంఫర్టబుల్ ఉండండి ఇంగ్లీషు అంతా మీరు తెలుగులో మాట్లాడేసేయండి, కానీ ధైర్యంగా కళ్ళు పెట్టి మాట్లాడేసేయండి. వాళ్ళకి ఏం అర్థం కాకుండా మీ ధైర్యం చూసి వీసా ఇచ్చేస్తారు, అర్థమైందా. కానీ మీరేదో డొంకు చాకుట్లా నాకు ఆ ఇంగ్లీష్ రాదు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకండి, తెలుగులో బడబడ మాట్లాడేసేయండి, అది బెటర్ అన్నట్టు. పర్టికులర్గా ఈ డ్రెస్ కోడ్ అలాంటివి ఏమైనా ఉంటాయి? అవసరం లేదండి. ఇప్పుడు మన అత్తమ్మ ఉందనుకోండి, ఆమె ఎప్పుడు ప్యాంటు బుస్కోట్ వేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు మరీ జీన్స్ బుస్కోట్ వేసుకొని పోయింది అనుకోండి, అసలు ఆమె ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందంటే అక్కడనే వీసా రిజెక్ట్ అవుతుంది. అట్లేం లేదు, ఏ డ్రెస్ వేసుకున్నా కానీ నీట్గా వేసుకొని పోండి. చీర కానీ ఏది కానీ మీరు కామన్లో ఏదైతే కంఫర్టబుల్ ఉంటారో ఆ డ్రెస్ మంచిగా వేసుకొని పోండి. మరి స్టూడెంట్ వీసా పోయిన అనుకోండి, చీర కట్టుకొని పోకండి. ఇట్స్ ఓకే, మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోకపోయినా కనీసం చూడేదారో అటువంటి తీసుకోకపోయినా పన్నట్టు. మరి స్టూడెంట్ వీసాకి మేము పట్టు చీర పట్టుకొని పోయినా అనుకోండి, ఇట్ లుక్స్ వెరీ ఆడ్ దేర్ అటువంటి వాటికి. సో అప్రాప్రియేట్ డ్రెస్ అన్నది ఇంపార్టెంట్. అదే మన అత్తమ్మను వాళ్ళు పోయింది అనుకోండి, సరే ఆమె పట్టు చీర నార్మల్గా కట్టుకుంటుంది అనుకోండి, కట్టుకొని పోయిందంటే పర్లేదు. కానీ స్టూడెంట్ ఆమె B2 పోతుంది కదా, స్టూడెంట్ వీసా పోయినప్పుడు మీరు పట్టు చీర కట్టుకొని మొత్తం నగలు గీలు పట్టుకొని పోతే ఇట్ విల్ బికమ్ లుక్ వెరీ అబ్నాక్షియస్ అది. సో ఐ వుడ్ రికమెండ్ అప్రాప్రియేట్ డ్రెస్. అదే ఇంతకుముందు చెప్పినా కదా, కెమిస్ట్రీకి పోయినప్పుడు కొన్ని తీసుకుపోవాలి, దీనికి తీసుకుపోయినట్టు కొన్ని తీసుకోవాలి. ఏ ఎగ్జామ్కు దాని ప్రకారమే పోవాలండి. B2కి ఒక తిరగబోవాలి, F1కి ఒక తిరగబోవాలి, H1కి ఒక తిరగబోవాలి. వే ఆఫ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? లైక్ వెళ్ళగానే వాళ్ళకి గ్రీట్ చేయాలి అలా ఇలా అంటారు కదా. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఎట్లుంటుందంటే గొర్రెల మంద మాదిరి ఉంటుందండి, టక్క 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 ఉంటుంది అన్నట్టు. రా కూర్చో ఆడ ఆడ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ అది ఉంటుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ అది నుంచి కౌన్సిల్ ఆఫీసర్ ముఖమే చూడాడు. మన హలో చెప్పొచ్చు, మీ ఇష్టం, హాయ్ హలో అని చెప్పండి, తప్పేం లేదు చెప్పండి. కాకపోతే వాడు కళ్ళు మొత్తం మొదటి డాక్యుమెంట్ చూస్తూ అంటాడు అన్నట్టు, కళ్ళు ఇట్లా చూస్తాడు. నాకు తెలిసింది బట్ నేను అటెండ్ అయినప్పుడు అయితే ఇటు చూసి కళ్ళు తెరిచినప్పుడు మాత్రం గ్రీట్ చేయడం, స్మైల్ చేయండి. ఆల్వేస్ లుక్ ఇన్ టు ద ఐస్ అండ్ స్మైల్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు స్మైల్ చేయండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాటలు కూడా మాట్లాడండి, హలో హాయ్ అని కూడా చెప్పండి, దట్స్ ఫైన్. బట్ స్మైల్ అండ్ లుకింగ్ ఇన్ టు ద ఫేస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సరే, ఇప్పుడు H1కి లేకపోతే L1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే మీరు H1కి ప్రిపేర్ కావాలంటే H1 పిటిషన్ USCIS నుంచి అంటే ఇమిగ్రేషన్ పోయి అక్కడి నుంచి అప్రూవ్ అయిపోయిన తర్వాత దాని బేసిస్ పట్టుకొని మీరు ఇక్కడ వీసా అప్లై చేస్తారు. సో అది ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ అప్రూవ్ అయిపోయింది, ఇంకో డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఆ అప్రూవ్ అయిన పిటిషన్లో ఎంప్లాయర్ ఏదైతే చెప్పిండో, మీ డిగ్రీ, మీ జాబ్ ఎక్కడ, మీరు ఎక్కడ పనిచేస్తారు, మీ జాబ్ డ్యూటీస్ ఏంది, అవన్నీ ఆ ఎంప్లాయర్ చెప్పిండు. అందులో ఏమైనా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయనుకోండి, అంటే మీరు అనుకున్న దానికి మీరు ఎంప్లాయర్ కాల్ చేసి అడగండి, అదేంద్రా బాబు మరి నేను ఇక్కడ పని చేసుకుంటా అంటే మరి నువ్వు ఇక్కడ చెప్పినావు అని అంటే మీ ఎంప్లాయర్ మీరు సార్ట్అవుట్ చేసుకోండి, కాన్సులేట్ దగ్గర పోయి సార్ట్అవుట్ చేసుకోకండి. అర్థమైంది కదా? ఎంప్లాయర్ తోటి సార్ట్అవుట్ చేసుకొని వన్స్ మీరు మీ ఎంప్లాయర్ అగ్రీ అయిన తర్వాత ఆ పెటిషన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ 2 డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఎంప్లాయర్ లెటర్ 2 పేజీలు కానీ 3 పేజీలు ఉంటుంది, అది మొత్తం మంచిగా చదువుకోండి. ఎంప్లాయర్ లెటర్ అదొకటి. ఇంకోటి LCA డాక్యుమెంట్ అని ఉంటుంది అన్నట్టు. ఆ LCA డాక్యుమెంట్ అన్నది ఎంప్లాయర్ లెటర్ తోటి టాలీ అవుతుందా కావట్లేదా, దాంట్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మీరు ఎంప్లాయర్ లెటర్ ఒక్క దాన్ని మీరు మంచిగా ప్రిపేర్ అయితే దెన్ మీరు అక్కడ పోయిన తర్వాత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్. ఎందుకంటే ఆ ఎంప్లాయర్ లెటర్లో కూడా ఓన్లీ 2-3 పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఓకే. సో కౌన్సిలేట్ ఆఫీస్ పోయినప్పుడు H1B పిటిషన్ ఎన్ని పేజీలు ఉంటుంది? 100 పేజీల నుంచి 200 పేజీల మధ్య ఉంటుంది, ఓకే. కౌన్సిలేట్ ఆఫీసర్కి ఎంత టైం ఉంటుంది? 2 నిమిషాల టైం ఉంటుంది. 2 నిమిషాల టైంలో ఏం చూస్తాడు? 200 పేజీలు చదువుతాడా? చదవడు. ఏం చదువుతాడు? ఆ ఎంప్లాయర్లా
సెకండ్ పేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటాడు. ఓకే, అది 2 నిమిషాలు కదండి, 20 సెకండ్లు చదివేస్తాడు వాడు. మీరు 200 పేజ్ ఇచ్చినా వాడు 200 పేజీను వాడు కావాల్సిన ఐటెంను వితిన్ 20 సెకండ్స్లో వాడు చూసేసుకుంటాడు. అవి చూసుకున్న తర్వాత సో అది వేరు. బట్ మీరు మాత్రం మొత్తం 3 పేజెస్ ప్రిపేర్ కావాలి. ఓకే, మొత్తం 3 పేజెస్ ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి అక్కడ పోయిన తర్వాత ఎంప్లాయర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. మీకేందంటే H1లా అక్కడ జాబు చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడ ఏం జాబ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు క్లారిటీ ఉండాలండి. నా అదే L1 వీసా వచ్చేటప్పటికి దాంట్లో కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఏం జాబ్ చేసిండ్రు, అక్కడ ఏం జాబ్ చేస్తాన్రు, దానికి లింక్ ఏంది, తర్వాత దానికి మీరే ఆ జాబ్ ఎందుకు చేయగలుగుతారు. H1లో ఏంటంటే ఎవరైనా చేసే జాబ్ కూడా H1 ఇస్తారు. L1B అన్నది ఓన్లీ మీరే చేయగలిగే జాబ్ అన్నట్టు. మీరైతేనే బెటర్గా చేయగలుగుతారు, వేరే వాళ్ళు అయితే చెయ్యరాదు ఆ జాబు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫిజిక్స్ ఎగ్జామ్ డిఫరెంట్, కెమిస్ట్రీ ఎగ్జామ్ డిఫరెంట్ అని చెప్పిన కదా మీకు. అందులో ఫిజిక్స్ H1B అనుకోండి, కెమిస్ట్రీ ఇది అనుకోండి. H1కి ఏంది, అక్కడ పోయిన తర్వాత మీరు పనిచేసే జాబు మీకు డిగ్రీ రిక్వైర్మెంట్ ఉంటుందా, ఎక్కడ జాబ్ చేస్తాను, ఎండ్ క్లయింట్ ఎవరు, పొజిషన్ ఏంది, జాబ్ డిస్క్రిప్షన్ ఏంది అనేది ఇంపార్టెంట్. L1Bకి వచ్చేమటికి ఏంటంటే మీరు చేసే జాబ్ యునీక్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీకే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు చేయరాదు అటువంటి జాబు. సో అది మీరు క్లియర్గా డిస్క్రైబ్ చేయాలి L1Bలా. అది కూడా సేమ్ మన H1B మాదిరి ఆ ఎంప్లాయర్ లెటర్లా క్లియర్గా డిస్క్రిప్షన్ ఉంటుంది అన్నట్టు. మీరు దాన్ని మాత్రం 3 సార్లు చదువుకొని పోండి. ఇంకోటి అడిషన్ 2 నా కోసం ఇంకో 2 సార్లు ఎక్కువ చదువుకొని పోండి. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది వీడు చెప్పే స్టోరీ అక్కడ ఉన్న ఎంప్లాయర్ లెటర్ స్టోరీ కనుక ఏమి మిస్ మ్యాచ్ అయినా కానీ యూ గాట్ ఎ ప్రాబ్లం. అది వెరీ ఇంపార్టెంట్. స్టోరీ అన్నది ఒకటే తిరుగుండా. ఒకవేళ వేరే స్టోరీ ఉందనుకోండి, అంటే మీరు ఆ జాబ్ డిస్క్రిప్షన్ మీకు రాదు, మీకు అసలు తెలియదు ఆ సబ్జెక్ట్ ఏందో, ఎంప్లాయర్ తోటి మాట్లాడుకోండి. కౌన్సిలర్ తోటి మాట్లాడుకుంటే ఇట్లా లాభం. ఎంప్లాయర్ తోటి మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోండి బిఫోర్ అక్కడ పోయేమందు. కావాలనుకుంటే దానికి అమెండ్మెంట్ కూడా చేయొచ్చు. ఓకే, కానీ కౌన్సిలర్ ఆఫీస్ అక్కడ పోయి మీరు ఇక్కడ పేపర్ స్టోరీ చెప్పి మీరు వేరే స్టోరీ చెప్పకండి. సార్ ఇంకేమైనా ఎక్స్ట్రాగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు? ఒకటి చెప్పినండి, మనం దాదాపుగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసినాం. అది ఏంటంటే మెయిన్ ఏంటంటే యాజ్ చెప్పినట్టు ఎగ్జామ్ ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్కి అప్లికేషన్ చేసుకోవాలి, హాల్ టికెట్ తీసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ప్రతి ఎగ్జామ్ డిఫరెంట్ ఎగ్జామ్. ఫిజిక్స్కు కెమిస్ట్రీ చదువుకొని పోకండి, అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత సబ్జెక్ట్ ప్రిపరేషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్ మాదిరి ట్రీట్ చేసుకొని ఆ పర్టికులర్ సబ్జెక్టు మీరు స్టడీ చేసుకొని బెటర్గా పోతే బెటర్. అంటే ఇదేంటంటే ఉట్టి రాడితే ఎగ్జామ్ కాదు, ఇది ఓరల్ ఎగ్జామ్ కూడా. కాబట్టి మీరు డ్రెస్సింగ్ ప్రిపరేషన్ కానీ పర్సనల్ ప్రజెంటేషన్ కానీ వాటి మీద కూడా ధ్యాస పెట్టుకోవాలండి. ఉట్టిగా మనం పోయి ఎగ్జామ్ రాసినట్టు కాదు కదా. అదే ఒకటి ఏంటంటే ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, తర్వాత పర్సనల్ ప్రజెంటేషన్ కూడా బాగుండాలండి. ఇవన్నీ కవర్ చేసుకుంటే మీరు దాదాపుగా యువర్ సక్సెస్ రేట్ విల్ ఇంక్రీజ్ ఎ లాట్ మోర్. నాట్ గ్యారంటీడ్ బట్ ఇంక్రీజ్ లాట్ మోర్. సో చూసారు కదా వ్యూవర్స్, రాహుల్ రెడ్డి గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి మీరు ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. అండ్ అతను చాలా వీడియోస్లో చెప్పారు, అంటే H1B వీసా గురించి, L1B వీసా గురించి, ఇంకా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లక్ష్మి గారు.